రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. వరుణ్ తేజ్ గారి సినిమా కొరియన్ కనకరాజు సినిమా రిలీజ్ అయింది. మంచి టాక్ తెచ్చుకుంది. ఆ కలెక్షన్స్ కూడా మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది. అయితే ఈ సినిమా చుట్టూ ఒక కాంట్రవర్సీ నడవడం మనం చూస్తున్నాం. అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి యుగ పురుషుడు సినిమాలోని ఆ సీన్ ని వీళ్ళు ట్రోలింగ్ కు వాడుకున్నారని చెప్పేసి అటు ఎన్టీఆర్ గారి అభిమానులు దీని మీద విరుచుకుపడ్డం, ఆ సినిమానే అమెచ్యూరిష్ గా ఉంది, డైరెక్టరే అమెచ్యూరిష్ గా తీశారంటూ ఆ రకంగా వీళ్ళ దగ్గర నుంచి రావడం, ఆ సీన్ తీసేసి క్షమాపణలు చెప్పాలని కోరడం కూడా చూస్తున్నాం. సో ఆ వివాదం అయితే ఇంకా కూడా నడుస్తుంది. సో దాని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ ఇష్యూ గత కొన్ని రోజుల నుంచి కూడా నడుస్తుంది. వరుణ్ తేజ్ గారు రియాక్ట్ అయ్యారు. అది మేము జస్ట్ ట్రోల్ ఏం చేయలేదు, జస్ట్ వాడుకున్నాం అంతే అన్నట్టుగా మాట్లాడారు. ఇది ట్రోల్ చేయడం అసలే కాదు, గొప్ప గొప్ప వ్యక్తుల్ని వాళ్ళ నటుల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటాం, అలాంటిదే కానీ ట్రోలింగ్ అయితే కాదు అంటున్నారు. కాకపోతే సినిమా చూసిన వాళ్ళంతా ఇది ట్రోలింగ్, ఎన్టీ రామారావు గారి సీన్ ని ట్రోల్ చేస్తారా అంటూ మాట్లాడుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి సార్ దీని పట్ల? ఫస్ట్ కొరియన్ కనకరాజు సినిమా సూపర్ డూపర్ హిట్ అయినందుకు, ఛానల్ తర్వాత వరుణ్ తేజ్ గారికి హిట్ అయినందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, టీంకి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమాలో నేను చూశాను, రోజు చాలా చూస్తున్నాను. ఏదో దీంట్లో వస్తున్న కమ్మ కాపు అని, ఓ మెగాస్టార్ నందమూరి ఫ్యామిలీ అని, ఓ ఎన్నో వస్తున్నాయి. ఓకే, కానీ ఒక్కటి మాత్రం నేను సూటుగా చెప్పగలను, సినిమాని సినిమాగానే చూడాలి. 2.5 గంటల సినిమాని ఒక ఎంటర్టైన్మెంట్ అంతే తప్ప దాంట్లో ఇంకొకరిని మనం కించపరిచినట్టు, ఇప్పుడు ఒక ఫ్యామిలీ మనం బయట ఉంటే ఫ్యామిలీ డ్రామా సినిమా తీస్తాం, అది సినిమాగానే చూడాలి, సినిమాటిక్స్ గానే చూడాలి. అది మనం ఇంకొకరిని కించపరిచాం తీస్తే మొత్తం ఏ సినిమా ఎవరూ తీయలేరు. ఓకే, ఎవరూ తీయలేరు. ఇప్పుడు డైరెక్ట్గా ఒక థాట్ వచ్చింది, ఆ థాట్ వచ్చేటప్పుడు సినిమా తీశారు. అలాగైతే ఇప్పుడు మనం ఇంతకుముందు ఎన్నో సినిమాలు తీశారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా బాగా పెరిగిపోవడంతో ఇవన్నీ ట్రోల్స్ మొదలవుతున్నాయి. రెండోది, అది మన సినిమా లాగైనా చూడాలనేది ఒకటి. నేను 2 విషయాలు అడుగుతున్నా. నందమూరి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఏం సంబంధం? డైరెక్టర్ సబ్జెక్ట్ చెప్పాడు, సబ్జెక్ట్ సినిమా షూట్ చేశారు, రచయిత సినిమా కథ ఇచ్చాడు. మెగా ఫ్యామిలీకి ఏం సంబంధం? వరుణ్ తేజ్ గారు ఏమి దాంట్లో రియాక్ట్ అయ్యాడు, ఇంకా సంతోషం, కానీ యాక్చువల్గా అవసరం లేదు. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి కానీ నందమూరి ఫ్యామిలీ ఎప్పుడు ఇక్కడ బాగానే ఉంటారు. మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి, అభిమానులు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసే ఉంటారు. ఇక్కడ సినిమా కులాలు లేవు. ఇక్కడ మీరు కమ్మ కులం కాపు కులం అంటున్నారు, బయట మీకు రాజకీయంగా కులాలు ఉండొచ్చు తప్ప ఇక్కడ మాకందరికీ సినిమా కులం ఒకటే, అది సినిమా కులం. ఆ సినిమా కులంలో మేము అందరం కలిసే ఉన్నాం. ఆ కులంలో చిరంజీవి గారు ఉన్నారు, బాలయ్య బాబు గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కనుక దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఫ్యాన్స్గా గొడవలు పెట్టుకోకుండా, ఫ్యాన్స్గా రియాక్ట్ అవ్వకుండా, 100% నిజంగా తప్పు జరిగితే దాన్ని డైరెక్టర్గా చూసుకొని, దాన్ని ఏమైనా తప్పు జరిగితే ఇమ్మీడియట్లీ దాన్ని రియాక్ట్ అయ్యి తీసేయడం కానీ ఏమైనా జరుగుతుంది. కానీ సినిమాని మన సినిమాలో చూస్తే అన్నిట్లో కూడా తీసుకుంటూ వెళ్ళిపోతే ఇక ఏది ఉండదు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. కమ్మకి ఏం సంబంధం, కాపుకి ఏం సంబంధం? ఇది రాజకీయాల్లో పెట్టుకోండి, మీరు రాజకీయాలుగా వాడుకోండి. ఏది మీరు కమ్మ కాపు రెడ్డి ఇవన్నీ మనం రాజకీయాలుగా వాడుకోండి. సోషల్ మీడియాలో నేను చాలా చూశాను, కమ్మ వర్సెస్ కాపు. చిరంజీవి గారికి ఏం సంబంధం అండి? మెగా ఫ్యామిలీకి చిరంజీవి గారికి ఏ సంబంధం లేదు, అలాగే బాలయ్య బాబుకి ఏం సంబంధం లేదు. కనుక దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి, పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకొని, సినిమా సూపర్ హిట్ అయింది, కంటెంట్ బాగుంటే ఎవరైనా సినిమా చూస్తారు. కంటెంట్ బాగులేకపోతే మీరు ఎన్ని డైలాగులు పెట్టంటే సినిమా చూడరు అనేది మీ కొరియర్ కనకరాజు చూపించింది. అలాగే బిఫోర్ మూవీస్ అన్ని కూడా హిట్ అయ్యాయి, పెద్ద నుంచి అన్ని హిట్ అవుతూ వస్తున్నాయి. ఈరోజు ఇండస్ట్రీ అనేది చక్కగా హ్యాపీగా ఉంది. ఒకప్పుడు సినిమా థియేటర్లు మూసేస్తాం అన్నారు, మూసిన థియేటర్ తెరుస్తూ కొంతమంది కళ్యాణమండపంకి వెళ్ళిపోయిన అన్నోళ్ళు ఎందుకు వెళ్ళాం బాబో అని బాధపడుతున్నారు. కొంతమంది తెలంగాణలో మాకు థియేటర్లు వద్దు, మేము మూసేస్తాం అన్నోళ్ళు ఇప్పుడు మేము మీకుంటే మా లైసెన్స్ మాకు రెన్యూల్ ఇవ్వండి అని అడుగుతున్నారు. అంటే ఈ పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే, ఎవ్రీ మంత్ 3 weeks రెంట్ వస్తుంది. అంటే మనకు సినిమాలు ఎప్పుడైతే ఫ్లోటింగ్ ఎక్కువ ఉందో మే దాకా ఉన్నాయి సినిమాలు. ఈ మే దాకా ఎప్పుడైతే సినిమాలు వస్తున్నాయో దానివల్ల ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, సినిమా ఇండస్ట్రీలో హిట్స్ వస్తున్నాయి, సినిమా ఇండస్ట్రీలో రన్నింగ్ వస్తుంది. కనుక
ఇక్కడ మన యుగం నడుస్తుంది, మెగా యుగం నడుస్తుంది, ఓకే. మెగాస్టార్ యుగం నడుస్తుంది. మీరు వరప్రసాద్ సినిమా నుంచి, ఓజీ నుంచి మీరు చూడండి, అన్ని సినిమాలు చూసుకోరండి, మెగా ఫ్యామిలీ యుగం నడుస్తుంది. అన్ని సూపర్ డూపర్ హిట్స్, అన్ని సూపర్ డూపర్ హిట్స్. మీకు పెద్ది చూడండి, ఇంకా మళ్ళీ నిహారిక గారి సినిమా చూడండి, నేషనల్ అవార్డు చూడండి, మీకు రామ్ చరణ్ గారికి వారసుడు పుట్టడం కానీ, ఇంకా ఇవన్నీ కూడా మీరు ఎన్ని చూసినా ఆ కుటుంబానికి ఒక యుగం నడుస్తుంది. ఓకే. ఆ యుగం ఈ 2026, 27 ఇస్ ఎ బ్రహ్మాండమైన యుగం. అంటే వాళ్ళకి ఫ్లాప్స్ అంటూ ఉండవు, మంచే జరుగుతుంది. ఎందుకు మంచి జరగడానికి కూడా కారణాలు ఏంటంటే 10 మందికి ఆ కుటుంబం మంచి చేసే కుటుంబమే తప్ప చెడు చేసే కుటుంబం కాదు. 10 మంది ఆపదలో ఉంటూ ఆదుకునే కుటుంబమే. ఆరోగ్యరీత్యా కానీ, మీకు హెల్ప్ ఆర్థిక రీత్యా కానీ, మీకు ఏమైనా ఫుడ్ విషయంలో కానీ, వాళ్ళ అభిమానులు కానీ, ఆయన కానీ ప్రతి కూడా ఫ్యామిలీ. 100 రూపాయలు పెడదాము అని చిరంజీవి గారు అంటే, 150 రూపాయలు పెడదాము అని రామచంద్ర గారు అంటే, 200 రూపాయలు ఇద్దాము అని చెప్పి డొనేషన్ చేద్దామని ఉపాసన గారు, సురేఖ గారు. అంటే ఈజ్ ద ఫ్యామిలీ ఎప్పుడు కూడా 10 మందికి వచ్చిన రూపాయి డబ్బుల్లో ఈజ్ 70% డొనేషన్ చేద్దామన్న ఆలోచన, ఇది మంచి ఆలోచన. అందుకనే దీవెనలు ఎప్పుడు కూడా ప్రపంచంలో ఉన్న మంది అందరూ కూడా వాళ్ళు ఆయనకి చిరంజీవిగా బతకాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి ఆ దీవెనలు ఉంటాయి, ఆ కుటుంబానికి ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, రాజకీయాల్లో ఎదుగుతున్నారు, రాజకీయాల్లో ఒక డిఫరెంట్ రాజకీయం చేస్తున్నారు. చాలా మంది ఆయన అంటున్నారు 21 సీటు, అది కూడా చూశాను నేను, 21 సీట్ వచ్చింది అంటే ఇప్పుడు కొరియన్ కనకరాజు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మెగా ఫ్యామిలీ కోసం మాట్లాడిన ట్రోల్స్ కోసం చెప్పాల్సి వస్తుంది. 21 సీటే ఇచ్చారు మీకు, 21 సీటుకి మేమే ఇచ్చాం 21 సీటు, ఆ 21 సీటు ఇవ్వకపోతే మీరు ఎక్కడ ఉండేవారు అని కొంతమంది కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. జనసేన కార్యకర్తలు ఏం చేస్తున్నారు, మేమే లేకపోతే అసలు మీ పార్టీయే లేదని అంతవాళ్ళు చేస్తున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జనసేన కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ కొంతమంది ట్రోల్ చేసేవాళ్ళు నేనేం చెప్తున్నానంటే, ఈజ్ అ గుడ్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గుడ్ రిలేషన్షిప్ అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీరు అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరూ కలయిక ఉంది కాబట్టే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తుంది. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మీరు ఈరోజు ఇక పోలవరం పూర్తి చేయాలన్నా, ఎయిర్పోర్ట్ పూర్తి చేయాలన్నా, లేకపోతే అమరావతి పూర్తి చేయాలన్నా, ఇంకోటి పూర్తి చేయాలన్నా, ఏది పూర్తి చేయాలన్నా పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలతో, మోడీ గారి సహాయ సహకారాలతో, చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతలో కొంత ఈరోజు డెవలప్ అవుతుంది అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వన్. రెండోది, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన వచ్చి బేషరతుగా నేను మీకు పెద్ద కొడుకుగా సపోర్ట్ ఉన్నాను అని చెప్పకపోతే ఎలాగుండేది? ఆయన సీట్లు ఎన్ని గెలుస్తాడు అనేది కాదు, ఎంత వస్తాడు అనేది కాదు. బీజేపీ ఆయన సపోర్ట్ చేస్తే కొంత సీట్లు వచ్చేవి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చేది. కానీ ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు, కూటమికి మనం కలవాలి, చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయాలి, ఆయన ఇబ్బంది పడ్డాడు, ఆ ఇబ్బంది ఆయన పడకూడదు ఈ వయసులోనని ఆయనకి ఒక పెద్ద కొడుకుగా సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి కూడా అంతే విలువలు, అంతే వాల్యూలు పార్టీ నుంచి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా పెద్ద కొడుకులా, భువనేశ్వరమ్మ కానీ ఈరోజు లోకేష్ గారు సొంత అన్నగా, వాళ్ళ కుటుంబం ఈజ్ బిగ్ రిలేషన్షిప్ ఈజ్ కూటమి ప్రభుత్వంలో ఉంది. కనుక మీరు కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు అందరూ టీడీపీ జనసేన కార్యకర్తలు కలిసి మళ్ళా 29లో కూటమి ఎలా రావాలి, మనం ఏ అభివృద్ధి చెయ్యాలి, ఎక్కడ ఏ అవ్వ కానీ, ఏ అక్క కానీ, ఏ అన్న కానీ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఓటమి చెందకుండా ఎలా గెలవాలి, కూటమి సీటు ఒక్క సీటు పోకుండా ఎలా గెలవాలని ఆలోచించండి. అక్క దగ్గరికి వెళ్ళండి, అన్న దగ్గరికి వెళ్ళండి. జనసేన కూటమి ప్రభుత్వం, టీడీపీ కూటమి ప్రభుత్వం, బీజేపీ కూటమి ప్రభుత్వానికి మీరు మద్దతుగా వెళ్ళాలి తప్ప ఈ ట్రోల్స్లో మీ టైం వేస్ట్ చేసుకొని, మీ ట్రోల్స్లో మీ టైం పాస్ చేసుకొని, ఈ ట్రోల్స్లో మీరు టైం పాస్ చేస్తూ ఆ పార్టీకి ఉన్న పెద్దల గౌరవాన్ని పోగొట్టకుండా మీరు ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు ఒక సినిమా ఏదో చిన్న తప్పు వస్తే మీరు మొత్తం టోటల్గా జనసేన మీద రావడం, చిన్న సినిమా ఏదో తప్పు వస్తే మీరు టీడీపీ మీద రావడం ఈజ్ నాట్ కరెక్ట్. ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. కాపులు పల్లకి ఎక్కేవారు రోజు వస్తుంది,
పల్లకి మోసేవారే కాదు, ఎక్కే రోజు వస్తుంది. ఏనాటికైనా సీఎం అవుతారు. ఆయన పల్లకిలో ఎక్కేవాడు పవన్ కళ్యాణ్. మోసేవాళ్ళు మనందరూ మోసేవాళ్ళు అంటున్నారు. రంగా గారు అనుకున్నాం, ముద్రగడ పద్మనాభ గారు అనుకున్నాం, చేగొండ అర్రంజోగి గారు అనుకున్నాం, ఈసారి దాసనారాయణ గారు అనుకున్నాం, చిరంజీవి గారు అనుకున్నాం. మన దురదృష్టవశాత్తు కాపులు సీఎం కాలేకపోయారు. కానీ కాపుల్లో సీఎం అయ్యే సత్తా, ధైర్యం, దమ్ము అన్నీ కూడా ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. అవుతాడు. అది కూటమి ప్రభుత్వంలోనే అవుతాడు. ఎట్టి పరిస్థితుల్లో మనం వెయిట్ చేద్దాం. పల్లకి మోసేవారు కాదు, పల్లకి ఎక్కేవారు కూడా ఉంటారు అని కాపుల్లో పవన్ కళ్యాణ్ గారు నిరూపిస్తారు. అది ఆయనకి ఇష్టం లేకపోవచ్చు. అన్ని కులాలు కలిస్తేనే ఓటేయాలి. కానీ ఒక కాపు కులస్తుడిగా నేను ఊహించుకోవడంలో తప్పు లేదు. నేను మాట్లాడుకోవడంలో నా హక్కు, నా రైటు. ఎందుకంటే కాపు బిడ్డగా ఆయన్ని నేను సీఎంగా చూడాలనుకున్నది నా రైటు, నా వ్యక్తిగత అభిప్రాయం. కనుక అన్ని కులాలు, అన్ని మతాలు కలిస్తేనే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. కనుక కూటమి ఎప్పుడు కూడా 10 కాలాల పాటు బాగుండాలని కోరుకుందాం, 10 కాలాల పాటు ఉండాలని కోరుకుందాం తప్ప మనం ఇలాంటి చిన్న విషయాలన్నీ వైరల్ చేయడం కరెక్ట్ కాదు సోషల్ మీడియాలో అనేది నా ఉద్దేశం. దయచేసి కొరియన్ కనకరాజు అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. అలాగే దీన్ని కమ్మకి, కాపుకి, మెగా ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి, అలాగే నారావారి ఫ్యామిలీకి, అలాగే టీడీపీకి, అలాగే జనసేనకి వీటికి లింకులు కలపకుండా చక్కగా హ్యాపీగా రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం ఎలా గెలవాలి, ఎలా ఉండాలి, ఎలా నిలబడాలి, అపోజిషన్ స్ట్రాంగ్ అవుతుంది, అపోజిషన్ స్ట్రాంగ్ని ఎలా దెబ్బకొట్టాలి, ఎలా ప్రజల దగ్గర మనం మన్నన పొందాలి, ప్రజల దగ్గర మనం ఏ విధంగా ఉండాలి అనేది మాత్రం మీరు చూడాలి తప్ప సోషల్ మీడియాలో వాళ్ళు మిమ్మల్ని తిట్టుకుంటే నష్టం మీకే తప్ప ప్రతిపక్షానికి లాభం వస్తుందనేది ఒక్కసారి అర్థం చేసుకొని మీ నాయకత్వాన్ని అనుసరించి నిలబడాలని కోరుకుంటూ బిట్లు మీ నటి కుమార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.